హలో గాయ్స్, పీకేఎల్ సీజన్ 11 అయితే సక్సెస్ఫుల్గా ముగిసింది. అయితే ఈ సీజన్లో టాప్ 5 డిఫెండర్స్ ఎవరున్నారో లుక్కేద్దాం రండి. ముందుగా టాప్ 5 డిఫెండర్ వచ్చేసి బెంగళూరు బుల్స్ నుంచి నితిన్ రావల్ 74 ట్యాకిల్ చేశాడు. టాప్ 4 డిఫెండర్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీ నుంచి యోగేష్. దబాంగ్ ఢిల్లీకి ప్రతి మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేసి టోటల్ 75 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. టాప్ 3లో వచ్చేసి తమిళ తలవాస్ నుంచి నితీష్ కుమార్. టీం నుంచి అంతలా సపోర్ట్ రాకపోయినా తను మాత్రం ప్రతి మ్యాచ్లో తన 100% ఇస్తూ టోటల్గా 77 ట్యాకిల్ చేశాడు. ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేదు, లేకుంటే టాప్ 1 డిఫెండర్గా ఉండే ఛాయిసెస్ కూడా ఉండే. టాప్ 2లో వచ్చేసి పాట్నా పైరట్స్ నుంచి అంకిత్ జగ్లన్ అయితే పాట్నాకి దొరికిన ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఏ మ్యాచ్లో కూడా ఎక్కడ తగ్గకుండా చాలా సింపుల్గా ట్యాకిల్ చేస్తూ సీజన్ మొత్తంలో 79 ట్యాకిల్స్ అయితే చేశాడు. అలాగే సీజన్ 11లో టాప్ 1 డిఫెండర్ వచ్చేసి మహమ్మద్ రిజా షెదులు ఫ్రమ్ హర్యానా షీలర్స్. షెదులు అయితే ప్రతి మ్యాచ్ లో తన అగ్రెషన్ చూపిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా ప్రతి మ్యాచ్ లో సూపర్ గా పర్ఫామ్ చేసి సీజన్ లో 5 ఐఫైస్ అలాగే 4 సూపర్ ట్యాకిల్ చేసి టోటల్ గా 82 ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు. అలాగే ఫైనల్ మ్యాచ్ లో మంచి ట్యాకిల్ చేసి హర్యానాకి ట్రోఫీని తెచ్చిపెట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. గాయస్, ఈ టాప్ 5 డిఫెండర్స్ లో సీజన్ 11 లో మిమ్మల్ని మెప్పించిన డిఫెండర్ ఎవరో కింద కామెంట్ అయితే చేయండి గాయస్.